यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं समगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्रीदक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ శిరసా నమామి। ఈ సృష్టే పరమాత్ముడై ఉన్నాడు, కానీ నేను వేరనుకుంటున్నాను, నాది అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. నేను నాది అని పరిధి గీసుకుని భగవంతుడికి కూడా ఒక పరిధి పెట్టి నాకు ఒక ఇల్లు కట్టుకున్నాను, వాడికి ఒక గుడి కట్టాను. నేను వండుకొని భోంచేస్తున్నాను, వాడికి నివేదన పెడుతున్నాను. నేను పడుకుంటాను, వాడికి రాత్రిపూట శయనం చేస్తున్నాను. నేను ఉదయాన్నే కళ్ళు తెరిచి లేస్తున్నాను, పళ్ళు తోముకుంటున్నాను, వాడిని లేపుతున్నాను. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. వీడు ఒకవేళ పాపం రాత్రి ఏదో పాపం పని ఒత్తిడితో 12కో 1 గంటకో పడుకున్నాడు అనుకోండి, అలసిపోయి ఉదయం లేవడం లేట్ అయింది అనుకోండి, 6 గంటలో 6:30 అయింది అనుకోండి, పాపం వెంటనే లేవగానే లేచి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తి ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం ఉత్తిష్టోత్తిష్ట గోవింద. ఏమిటా కంగారని అంటే టైం అయిపోయిందండి. వీడు లేటుగా లేచాడని భగవంతుడు కూడా పాపం అబ్బా పోలే ఈ రోజన్నా వీడి బెడ తప్పింది, 1 గంట ఎక్కువ పడుకోవచ్చు అని భగవంతుడు పడుకుంటాడా? వీడు రాత్రి ఉయ్యాల్లో పడుకోపెట్టి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద జో జో. నేను గమ్మత్తైన సంఘటన చూశాను. ఏంటంటే ఒక ఢిల్లీలో మా గురువు గారికి బాగా భక్తులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. జన్మాష్టమి ముందనమాట. ఆవిడ చాలా పద్ధతిగా అన్నీ చేసి రాత్రి అయింది. ఇక ఆ రాత్రి పూట ఏంటంటే చిన్న ఉయ్యాల్లో కృష్ణుడు చిన్నవాడు, చిన్నది ఇలాగా చేతిలో ఏదో ముద్దేదో పట్టుకుని ఇలాగ చూస్తున్నట్టుగా చిన్న కృష్ణుడు, గోల్డ్ బంగారం. దాన్ని తీసి ఆవిడ చాలా జాగ్రత్తగా తీసి అక్కడి నుంచి పీఠంలో నుంచి ఈ ఉయ్యాల్లో పడుకోబెట్టి దాని మీద వెల్వెట్ క్లాత్ కప్పి చిన్న ఫ్యాన్ అది పెట్టి దానికి దోమతెర కట్టి ఆల్ అవుట్ పెట్టింది. అక్కడ అన్నీ పెట్టింది ఆవిడ. నిజం, ఇవన్నీ కరెక్ట్గా అన్నీ పెట్టింది.
చిన్న ఫ్యాట్ కృష్ణుడికి చల్లగా ఉండాలి. పైన దుప్పటి కూడా అలా మెల్లగా కప్పి ఆ ఉయ్యాల ఊపుతూ పాట పాడుతుందన్నమాట. మేరే నయనన్ మే మేరే నయనన్ మే సదా హరి స్మరణ మేరే నయనన్ మే. ఆవిడ నిజంగా ఆ పాట పాడుతూ అలా ఊపుతూ ఉంది. నేను చూస్తున్నాను, బయట కూర్చొని చూస్తున్నాను. కొంతసేపు అయిపోయింది, పాట వినపడట్లేదు నాకు. నేను చూస్తున్నాను, ఈవిడ ఇలా పడుకుందనమాట. నేను ఆ కృష్ణుడిని కూడా చూశాను, దగ్గరికి వెళ్ళి చూశాను. వాడు అలానే చూస్తున్నాడు. ఈవిడిని చూస్తున్నాను. వాడు కృష్ణుడు అంత అమాయకంగా ఉన్నాడు, రెప్ప వేయకుండా ఉన్నాడు. నాకు అనిపించింది, ఈవిడ కృష్ణుడిని పడుకోబెట్టిందా లేకపోతే ఈవిడ పడుకుందా? ఈవిడ పడుకుంది అయితే సత్యం, కృష్ణుడిని పడుకోబెట్టినట్టు వాడు అలానే చూస్తున్నాడు. చేతిలో ముద్ద, వెన్న ముద్ద ఉంటుంది, ఇలాగ దోగాడుతున్నటువంటి కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా. నాకైతే చాలా ముద్దేసింది. నేను చూశాను, ఆశ్చర్యపోయాను. ఓ 1.5-2 గంటలు అయింది. ఆవిడ మళ్ళీ మెలకు వచ్చింది. నేను బయట కూర్చున్నాను, అంటే నాకు నిద్ర పట్టలేదు. నేను బయట కూర్చున్నాను, కొత్త ప్రదేశం. నేను లేచాను, లేచి అమ్మాజీ మాట్లాడకండి, బాత్ మత్ కరో. ఏంటంటే కృష్ణుడు లేస్తాడు, కృష్ణుడు నిద్ర లేస్తాడు, కృష్ణుడికి డిస్టర్బెన్స్ అంట. ఓ, నాకు అర్థం కావట్లేదు ఈవిడ ఏం చెబుతుంది. ఇది ఏంటి? పడుకుంది ఈవిడ, లేచింది ఈవిడ. నేనేదైనా మాట్లాడితే వాడు అసలు కళ్ళే రెప్ప వేయలేదు. వాడు అలా అలానే అది కూడా చూస్తున్నాడు ఇలానే. మరి ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఈవిడ చేసింది పిచ్చ పనే లేదు మంచి పనే? ఈవిడ చేసిన దానికి పేరు భక్తి అని పెట్టుకుంది, భక్తి అని పెట్టుకుంది, శ్రద్ధ అని పెట్టుకుంది. కానీ నాకు చూస్తుంటే, ఆ కృష్ణుడిని చూసి, ఆ విగ్రహం ఈవిడిని చూస్తుంటే ఇదేదో పిచ్చి పని ఏమో చేస్తుంది ఈవిడ, మెంటల్ ఏమో అనిపించింది నాకు పొంతన కుదరలేదు. కానీ బాగా ఆలోచించాను, ఓహో, భక్తి అంటే భావన, ఒక పవిత్రమైనటువంటి భావననే భక్తి అని అంటున్నాం. వాడు నిద్రపోయాడా లేదో నాకు తెలియదు, నేను నిద్రపుచ్చానంతే, దట్స్ ఇట్. వాడు లేస్తున్నాడా లేదా నాకు తెలియదు, నేను లేపుతున్నానంతే. వాడు తింటున్నాడో లేదో నాకు తెలియదు, నేను నివేదన పెడుతున్నానంతే. వాడు నా పూజలు అందుకుంటున్నాడో లేదో నాకు అనవసరం, నేను పూజిస్తున్నానంటే. అంటే వాడితో నాకు ప్రమేయం లేదు, వాడికి అన్నీ నేను చేస్తున్నాను. అది భక్తి. ఏ స్థాయిలో ఉంటుంది చూడండి. నాకు వాడు స్వీకరిస్తున్నాడా, వాడు మేలుకున్నాడా, వాడు నిద్రపోయాడా, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఐ డోంట్ కన్సర్న్ దట్. నువ్వు దేన్ని దేవుడు అనుకుంటున్నావు, నువ్వు దేన్ని భగవంతుడు అనుకుంటున్నావు. నీకు ముక్కు ఇలా ఉంది, కళ్ళు ఇలా ఉంది, నీకు చెవులు ఇలాగుంది, కాబట్టి దేవుడికి కూడా కళ్ళు, ముక్కు, చెవులు ఒక మనిషిలాగానే ఇచ్చావు. అబ్బా, నీకు 2 చేతులు ఉన్నాయి, వాడికి 2 చేతులు పెట్టే అవసరం అనుకుంటే 4, 6, 8, 10 ఈ చేతులేగా పెడతాం. వేరే దేవుళ్ళకి వేరే ప్రత్యేకమైన చేతులు ఏం లేవుగా, మనలాంటి చేతులే పెడుతున్నాం. నీకు 2 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళకి 2 కాళ్ళు పెట్టావు. అది ఇలాగనే తొడలు, మోకాలు, పిక్కలు, కాళ్ళు ఇలాగనే. నీకు పెదవులు ఉన్నాయి, అలాంటి పెదవులే పెట్టావు. నీకు బుగ్గలు ఉన్నాయి, అలాంటి బుగ్గలే పెట్టావు. అంటే నేను ఈ లోకంలో భగవంతుని గుర్తించలేకపోతున్నాను, నేను ఈ లోకంలో భగవంతుని పట్టుకోలేకపోతున్నాను. కానీ నాకు భగవంతుడు కావాలి. అందుకోసం నన్ను నేను చూసుకుని భగవంతుణ్ణి నాలా ఈ లోకంలో చూస్తున్నాను. భగవంతుడు ఎవడో కాదు, నాలాగనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు వేరేలా ఉండడు. ఎలా ఉంటాడు? నాలాగనే ఉంటాడు భగవంతుడు.
దట్ ఈజ్ భక్తి. జ్ఞానం అంటే ఏంటో తెలుసా అండి? లాగక్కర్లేదు, నేనే భగవంతుడు. దట్ ఈజ్ ది డిఫరెన్స్. భక్తి అనే రెండు అంశాలు, భక్తి జ్ఞానం అనే రెండు అంశాలకి స్ప్లిట్ ఏంటనంటే, భగవంతుడికి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, గోర్లు, వెంట్రుకలు అన్నీ ఇచ్చేసాం. ఎలాగా? మనలాగనే. ఆ కళ్ళు, ఆ చెవులు, ఆ బుగ్గలు. ఒక మానవుడు ఎలా ఉంటాడో, ఒక స్త్రీ ఎలా ఉంటుందో, ఒక పురుషుడు ఎలా ఉంటాడో ఆ రూపాన్ని ఇచ్చాం. ఎందుకని? భగవంతుడి గురించి ఆలోచించి లీస్ట్ బాదర్డ్, వాడు ఎలా ఉంటాడో నాకు అనవసరం, నాలానే ఉండాలి, నాలానే ఉంటాడు. ఇచ్చుకున్నాం, చూస్తున్నాం. అందుకనే ఆయన్ని చూస్తూ మనం ఆనందపడిపోతున్నాం. ఎందుకని? ముక్కు, కళ్ళు, ముక్కు అన్నీ నాలానే ఉన్నాయి, ఆనందం పొందుతున్నాం. అది భక్తి. భగవంతుడు ఎలాగో ఉండడు, అది భక్తి. కానీ ఈ గీత ఆ భక్తిని, ఆ భక్తుడిని ఇంకొక అడుగు ముందుకేయించి చూపిస్తుంది. భగవంతుడు నాలా ఉండడం కాదు, నేనే భగవంతుడు. ఆ స్థాయికి తీసుకెళ్ళింది. కాబట్టి నాలా ఉండేది, నేనై ఉండేది, ఈ రెండిటి మధ్య ఉన్న చిన్న అంతరాన్ని భక్తి, జ్ఞానము అని విభజన చేసింది. కాబట్టి 13వ అధ్యాయం నుంచి ఆ విభజనతో క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అంశంతో ఇప్పుడు మనకు భగవద్గీత ప్రారంభం చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక అమోఘమైనటువంటి, అపూర్వమైనటువంటి ఐ ఓపెనింగ్ ఇస్తుంది. ఇంతవరకు భగవంతుడు నాలా ఉంటాడనుకున్నాను, పూజిస్తూ ఉన్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, నాలా ఉంటాడు అనుకుంటే అది అనుమానమే, నమ్మకమే. కానీ నేనై ఉన్నానని గుర్తించినప్పుడు నమ్మకం కాదు, అది నిజమైపోతుంది. ఇక అది ఊహకి తావు లేదు, అది నిజమై ఉండాలి. కాబట్టి నాలా ఉంటాడన్నప్పుడు అది ఉపాసనకు, ఊహకు తావవుతుంది, శ్రద్ధకు తావవుతుంది. కానీ నేనై ఉన్నాను అనుకున్నప్పుడు ఇక గుర్తుపెట్టుకోండి, అది కేవలం నమ్మదగ్గ అంశం కాదు, నమ్మకాన్ని విచారణ చేస్తే నిజమైపోతుంది. కాబట్టి అందుకని ఇక్కడ విచారణ ప్రారంభమవుతుంది. ఈ భగవద్గీత 13వ అధ్యాయం నుండి ఒక అమోఘమైన విచారణ. ఈ 13వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ దీనికి ఒక చక్కటి ఉపోద్ఘాతాన్ని ఆదిశంకరుల వారు అందిస్తారు. ఈశ్వరస్య తత్వ నిర్ధారణార్థం క్షేత్రాధ్యాయ ఆరభ్యతే. అసలు ఈ అధ్యాయం ఎందుకు ప్రారంభం అవ్వాలి? 12 తోటి సరిపెట్టుకుంటే సరిపోతుంది కదా. 12 అధ్యాయాలు చెప్పేశాడు ఆయన, మళ్ళీ ఎందుకు కంఠశోష? కాదు, 12 అధ్యాయాల వరకు భగవద్గీతలో ప్రధానంగా ఒక వ్యక్తి సాధకుడిగా ఎలా పరిణితి చెందుతాడు, ఆ సాధకుడు ఒక కర్మయోగిగా, ఒక భక్తుడిగా ఏ స్థాయిలో పరిణితి చెందుతాడు, ఒక వ్యక్తి సామాన్యంగా అవివేకంతో, అజ్ఞానంతో ఉండేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక సాధకుడిగా ఎలా పరిణితి చెందుతాడు. సాధకుడిగా పరిణితి చెందడమే కాకుండా ఒక భక్తుడిగా, ఒక కర్మయోగిగా ఎలాగా ఆ స్థితిని పొందుతాడు. ఆ స్థితిని ఈ 12 అధ్యాయాల వరకు భగవద్గీత డీల్ చేస్తుంది. చాలా అద్భుతంగా చెప్తుంది, అందులో అనుమానం లేదు. కానీ ఒక కర్మయోగిగా, ఒక భక్తుడిగా మిగిలిపోతే జీవితంలో అది పరిపూర్ణత్వం కాదు. భక్తుడు కాస్త జ్ఞానిగా పరిణితి పొందితేనే జీవితానికి చరమదశ, పరమావధి అవుతుంది. ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నాం అనుకోండి, మీకు ఏం వచ్చాయా అని అంటే ఏ టు జెడ్ దాకా అన్నీ వచ్చండి అన్నాడు. అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, ఏ టు జెడ్ అంటే అన్నీ వచ్చేమో అనుకుంటాం. వాడన్నాడు అన్నీ వచ్చండి అని. వాడనేది కూడా అన్నీ వచ్చానే అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం, అన్నీ వచ్చేమో వీడికి అనుకుంటున్నాం. ఏం వచ్చు అని మనం మాట్లాడి పరిశీలన చేసినప్పుడు ఏ వచ్చండి, బి వచ్చండి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్
జెడ్ దాకా వచ్చండి, మీరు ఎక్కడైనా అడగండి నేను చెప్పేస్తానన్నాడు. ఇప్పుడు బేబీ క్లాస్లో వేస్తే, ఎల్కేజీలో వేస్తే, యూకేజీలో వేస్తే ఆ మాట మాట్లాడితే మనం ఒప్పుకుంటాం. కానీ అదే మన పిల్లాడు 10వ క్లాస్కి వెళ్ళిన తర్వాత కూడా ఇదే మాట్లాడాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నాకు అన్నీ వచ్చండి, అన్నీ అంటే A to Z అన్నీ వచ్చు అన్నాడు అనుకోండి, ఓహో వీడికి అన్నీ వచ్చని మనం భ్రమపడకూడదు, అడగాలి అసలు A to Z అంటే నీకేం వచ్చురా. కాబట్టి ఒక శిశువుగా ABCDలు దిద్దడం మౌలికం, ఫండమెంటల్స్, ప్రాతిపదిక. అది లేకపోతే అసలు ఏ వాంగ్మయం వాడికి అర్థం కాదు. ఆ ఈలు దిద్దకపోతే వాడికి అసలు ఏ అక్షరాలు తెలియవు, వాడికి అసలు ఈ వాంగ్మయాలు పలకలేడు, వాడికి చదవలేడు, వాడికి వినలేడు, మాట్లాడలేడు, ఏం చేయలేడు. కానీ ఆ ఈలు దిద్దడమే వాడి జీవిత పరమావధి కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, అన్ని వాంగ్మయాల్లో కనపడేవి అక్షరాలే, ఆ ఈ ఇవే ఉంటాయి. ఎందుకంటే ఈ 56 అక్షరాల కంటే ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఉండదు. కానీ 56 అక్షరాలే కదా అన్నిట్లో ఉన్నాయి, ఇంక ఇది నేర్చుకుని ఆపేస్తే చాలు కదా అని అంటే కుదరదు. ఇది ఎందుకు దిద్దాలి అని అంటే, ఈ అక్షరాలు ఆ ఈ అని వరుసగా పేర్చారనుకోండి, దానికి ఏం అర్థం లేదు. కానీ ఈ అక్షరాన్ని ఈ అక్షరంతో, ఈ అక్షరాన్ని ఆ అక్షరంతో, దీన్ని సగం దాన్ని పూర్తిగా ఇలా ఇలా కలిపేటప్పటికి కొన్ని అర్థాలు వచ్చేస్తాయి. చూడండి, ఆ అనే అక్షరం ఎక్కడో ఉంది, మా అనే అక్షరం ఎక్కడో ఉంది, మా ఒత్తు కూడా ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఆ మూడింటిని కలిపామనుకోండి, అమ్మ అనే అక్షరం శబ్దం తయారవుతుంది. అమ్మ అనేటువంటి శబ్దం, అమ్మ అనేటువంటి ఒక పదం. అదే ఆ అని మనం పలికి, మా అని ఇంకో దగ్గర పలికి, ఈ అని పలికి అనుకోండి, దీనికి అర్థాలు లేవు. అలాగనే నా జీవితంలో భక్తి అనేది నన్ను ఒక స్థాయికి తీసుకొస్తుంది. ఏ స్థాయికి తీసుకొస్తుంది అని అంటే, నీవే తప్ప ఇతః పరం వెరుగను. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ నాకు కనిపించేది, వినిపించేది, అనిపించేది సర్వము ఆ పరమాత్ముడే, ఇక రెండవది లేదు అన్న స్థాయికి ఒక సాధకుడు ఎదిగిపోతాడు. ఆ ఎదుగుదలలో భార్య, భర్త, పిల్లలు, ఇళ్ళు, సంసారం, ప్రపంచం, కదిలేవి, కదలనివి, స్థావరం, జంగమం, బ్రతికేది, చనిపోయేది, పుట్టేది, అన్నీ సమస్తము కూడా సర్వము తానైన వాడెవ్వడు. దేన్ని చూసినా ఓహో ఆ రూపంతో పరమాత్మ, ఈ రూపంతో పరమాత్మ, అన్ని రూపాలతో ఆ పరంధాముడే, ఆ పరమాత్ముడే ప్రకాశిస్తున్నాడు అన్న సత్యానికి, అన్న వాస్తవికతకు కళ్ళు తెరుచుకుంటాడు. ఇంతవరకు వీటిని పదార్థంగా చూసినవాడు, వీడికి దానికి మధ్య భేదాన్ని చూసినవాడు, ఈ భేదాలతో నాకు ఇది కావాలి ఇది వద్దనే ఈర్ష్యాద్వేషాలతో ప్రవర్తించినవాడు, రాగద్వేషాలతో జీవించినవాడు, ఇప్పుడు వాడు రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఒక సాధకుడిగా, ఒక కర్మయోగిగా, ఒక భక్తుడిగా ఏ స్థాయికి ఎదుగుతున్నాడు అని అంటే, ఇది అది అనేది లేదు, సర్వము తానై ఉన్నటువంటి, సర్వము ఆ పరమాత్మ మయమై ఉంది. ఇక్కడ ప్రతిదీ అణువు. ఒక నదిలోకి వెళ్ళి ఏ బొట్టులో నీళ్లున్నాయి, ఏ నీటి బొట్టులో నీళ్లున్నాయని పరిశీలన చేస్తే వాడికి అంత వివేకం ఇంకేం లేదు. వాడంత గొప్ప వివేకం ఇంకెవడు ఉండడు. నదిలో దిగాడు, ఏమంటే ఈ బొట్టులో నీళ్లుందా, ఈ బొట్టులో నీళ్లుందా, ఈ బొట్టులో నీళ్లుందా అని అంటే, నువ్వు ముట్టుకున్న బొట్టే నీళ్లు, బొట్టు అనేది ఏమి లేదు అక్కడ. ఎవ్రీ డ్రాప్ ఈజ్ నథింగ్ బట్ ఏ వాటర్, H2O. ఏ డ్రాప్ మనం తీసుకున్నదంతా నీళ్లే. అలాగనే ఈ సృష్టిలో ఏ అణువుని ముట్టుకున్న పరమాత్ముడే. ప్రతిదీ, ఓ తల్లిని, ఒక భార్యని, ఒక భర్తని, ఒక కొడుకుని, కూతుర్ని, మిత్రుణ్ణి, శత్రువుని, కుక్క, పక్షి, నేల, నింగి, జడం, చేతనం, పరమాత్మ కానిది ఏదైనా ఒకటి నాకు చూపించండి. ఈశావాస్యమిదం సర్వం. కాబట్టి ఆ భావనతో ఒక సాధకుడు పరిణితి పొందుతాడు. ఆ పరిణితి పొందినప్పుడు ఆ సాధకుడు వాడికి ఏంటనంటే, ఇక్కడేదో నేను పోగు చేసుకోవాలి, ఇక్కడేదో నేను సాధించేయాలి, ఇక్కడేదో నాదైపోవాలి అనే ప్రెషర్ తగ్గిపోతుంది వాడిలో. ఎందుకు తగ్గిపోతుందనంటే, ప్రతిదీ పరమాత్మమయమై ఉన్నప్పుడు ఈశావాస్యోపనిషత్తు ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్తుంది. తత్రకో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. అంతేకాదు, ఈశావాస్యమిదం సర్వం
యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదాహ మాగృదః కస్య స్విద్దనం. మనం ఏమని ఈ లోకంలో బ్రతకాలి అంటే, పరమాత్మ ఇదంతా నీది, నాది కాదు. ఒక భార్య నువ్వు ఇచ్చిందే, ఒక భర్త నువ్వు ఇవ్వబడ్డవాడివి. అందుకనే జీవితంలో నువ్వు ఇచ్చావు కాబట్టి ఎప్పటికైనా నువ్వు తీసేసుకోవచ్చు. నీకు హక్కు ఉంది, హక్కు నీది, హక్కుదారు నువ్వు. భార్యను నాకు ఇచ్చావు, ఎప్పుడైనా పట్టుకుపోతావు. భర్తను నాకు ఇచ్చావు, ఎప్పుడైనా పట్టుకుపోతావు. కొడుకునిచ్చావు, పట్టుకుపోతావు. తల్లిదండ్రులనిచ్చావు, పట్టుకుపోతావు. డబ్బునిచ్చావు, పట్టుకుపోతావు. ఆరోగ్యాన్ని ఇచ్చావు, పట్టుకుపోతావు. దేహాన్ని ఇచ్చావు, పట్టుకుపోతావు. బికాజ్ ఇచ్చిన వాడివి నువ్వు కాబట్టి వీటన్నిటి పట్ల హక్కుదారు నువ్వే, నేను కాదు. కానీ అవివేక్ ఏమనుకుంటాడు, నేను ఇంతకాలం దేవుణ్ణి పూజించాను, ఎందుకు చంపేశాడు నా కొడుకుని, లేకపోతే నా తల్లిని ఎందుకు చంపాడు, నా భార్యని ఎందుకు చంపాడు, నా భర్తని ఎందుకు తీసుకుపోయాడు, నాకు డబ్బు పోయింది, నష్టం వచ్చేసింది, నేను దేవుణ్ణి నమ్మాను. అది అవివేకి ఆలోచించే ఆలోచన. ఒక వివేకి, ఒక సాధకుడు ఎదిగిన తర్వాత, ఇదంతా నీదే, నువ్వు నాకు 10 రోజులు ఇచ్చావనంటే నాకు 10 రోజులు ఆడుకునేదానికి ఉపయోగపడింది అంతే. 100 ఏళ్ళు ఇస్తే దాంతో ఇంకా అలా పడి ఉండాలి 100 ఏళ్ళు. త్వరగా తీసుకుపోయావా, నేను త్వరగా బయటపడతాను. కొద్దిగా లేటుగా తీసుకెళ్ళావా, లేటుగా బయటపడతాను. ఈ లోకాన్ని సరిగ్గా పరిశీలన చేసినటువంటి ఒక సాధకుడు, ఉపనిషత్ అంటుంది, ముండకోపనిషత్, పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణః నిర్వేదమాయాత్ నాస్తి అకృతః కృతేన తద్విజ్ఞానార్థం సద్గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణిః సన్ అంటుంది. అంటే లోకాన్ని సరిగ్గా పరిశీలన చేసేటప్పటికీ ఒక సాధకుడు పరీక్షించి 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 ఈ లోకంలో ప్రతిదీ పరమాత్మమయమై ఉంది, పరమాత్మమయమై ఉంది ఈ లోకంలో. ఆ పరమాత్మమయమైనటువంటి ప్రకృతిని మనం పరిశీలన చేస్తే ఇది ఒక స్కీమ్. ఇక్కడ ఒక గొప్ప నాటకం నడుస్తూ ఉంది. అది ఆయన యొక్క స్కీమ్. అది పాత్రధారి ఆయనే, సూత్రధారి. మనం అనుకుంటాం మేము పాత్రధారి, భగవంతుడు సూత్రధారి. నీ పాత్ర ఏమిటి? పనికిమాలిన పాత్ర. నువ్వెంతటి వాడివి పాత్ర పోషించడానికి కూడా? నీ దగ్గర ఏముంది కనుక. కాబట్టి నేనంటాను, ఈవెన్ పాత్రధారి కూడా నేను కాను. పాత్రధారి వాడే, సూత్రధారి వాడే, అన్నిటికీ దారి వాడే. కాబట్టి మనది అనేది ఈ లోకంలో చెప్పుకుంటే అది అబద్ధం. నాది అని చెప్తే అది దొంగతనం. నేను అని అంటే అబద్ధం. సో అబద్ధంతో కూడుకున్నటువంటి ఆ నేనుకి అభద్రతా భావం కలుగుతుంది, వెలితి కలుగుతుంది. ఎందుకని? అనంతమై ఉన్నటువంటిది అల్పమైనప్పుడు ఆ అనంతాన్ని చూసి భయపడిపోయి నేను బాగా ఉండాలి అని అంటే నేను కూడా పోగు చేసుకోవాలి. అందుకని నా భర్త, నా భార్య, నా కొడుకు, నా తల్లి, నా మిత్రులు, నా డబ్బు, నా ఇళ్ళు, నా ఆశ్రమం, నా భక్తులు. ప్రాబ్లమ్స్. సన్యాసికి ప్రాబ్లం, సంసారికి ప్రాబ్లం. అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్. ఈ భావాలన్నీ వచ్చి మనిషికి నేను అనేదాన్ని నిలబెట్టుకోవడం కోసం, నేను అనేదాన్ని పెంచి పోషించుకోవడం కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం నాది 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 అనేటువంటి అన్ని నెత్తికెత్తుకుంటున్నాడు, పోగు చేసుకుంటున్నాడు. ఈ భావాలతో ఏమైపోతుందంటే అసలు వాడి యొక్క యథార్థానికి దూరమై, అసలు అది వాడికి కనపడకుండా మరుగైపోయి, వాడు అయథార్థంతో, కల్పనతో కూడుకున్నటువంటి నేను, నాది అనేటువంటి భావాలతో ఉండి ఈ రెండింటిని హ్యాండిల్ చేయడానికి మళ్ళీ 2 కావాలి. ఏమిటి? నేను, నాది అనే భావాల్ని హ్యాండిల్ చేయడానికి ఏం కావాలి? 2 కావాలి. ఏమిటి? రాగము, ద్వేషము. ఇవి 2 ఉంటే ఇవి 2 హ్యాండిల్ అవుతాయి. ఈ 2 కొని తెచ్చిపెట్టుకొని ఎత్తిన ఈ రాగద్వేషాలు వచ్చిన తర్వాత ఇంకా అందుతో ఊరుకో. అవి 2 ఏం చేస్తాయి? క్రోధము, లోభము, మోహము, భయము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, అహంకారం, మమకారం, ఈర్ష, అసూయ, పగ, ప్రతీకారం. సహస్రనామాలు రాసుకోవచ్చు మన మీద. ఇవన్నీ చుట్టుముడుతున్నాయి మనకు. వీటితో మనం కూరుకుపోయినప్పుడు, అందుకనే ఎప్పుడైతే ఒక సాధకుడు ఇవన్నిటిని చూస్తాడు, తనలో అన్ని గడబిడలు, గందరగోళాలు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ చిక్కుముళ్ళన్నీ చూస్తాడు.
ఒకసారి పైకి లేస్తాడు కళ్ళు తెరిచి ఈ లోకాన్ని చూసిన తర్వాత నీవే తప్ప ఇతఃపరం వెరుగను, ఇది అణువు పరమాత్ముడే అన్న స్థితికి ఏ సాధకుడు చేరుకుంటున్నాడో వాడికి ఇవన్నీ కూడా లూజ్ అయిపోతాయి, లోపల ఈ బరువు తగ్గిపోతుంది, ఈ ముడులన్నీ తేలిక పడిపోతాయి. ఎందుకని? వచ్చిన భగవంతుడే, చచ్చిన భగవంతుడే.